పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చిన్న పెంచలయ్య ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ చేపట్టి వెనుకబడి ఉన్న యానాదులకు న్యాయం చేయగలరని, రాష్ట్రంలో అత్యధికంగా సుమారు 10 లక్షల మంది యానాది కులానికి చెందిన వారు ఉన్నారని, ఎస్సీ వర్గీకరణమే ఎస్టీ వర్గీకరణ చేపట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్న యానాదులకు విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు చేసి న్యాయం చేయగలరని, యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన చేసి కలెక్టర్కి మెమరాండం అందజేశారు. నా పేరు బాపట్ల బ్రహ్మయ్య. నేను యానాల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు మేము ఈ పల్నాడు జిల్లాలో ఎస్టీ వర్గీకరణ అనే విషయం మీద కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో 36 ఉపకులాలు ఉంటే 36 ఉపకులాల్లో కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది కులం మాది. మా కులం ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా వెనకబడిన ఒకటి జాతి ఉన్నట్టే యానాది జాతి అని మేము చెప్తున్నాం. అయ్యా, ఈ మధ్యనే ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేసి ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయాలని కోర్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టున్నది. కానీ ఎస్టీ వర్గీకరణ కూడా ఎక్కడో కూడా అవలంబించినటువంటి దాఖలాలు కూడా ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మేము ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ కూడా వెంటనే చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.